ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ ట్రేడ్స్ లో భాగంగా ఈరోజు ఆల్ఫబెట్ Z, జీల్, ఆసక్తి అనే మాటని ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్ గా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయముల మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత కలవారై ప్రభువును సేవించుడి. దేవునికి స్తోత్రం. మరి ఆసక్తి అంటే వేటి యందు మనం ఆసక్తి కలిగి ఉండాలి, అలాగే వేటి మీద ఆసక్తి ఉండకూడదు, ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలి, ఎవరి ఏడల ఆసక్తి కలిగి ఉండాలి, ఎప్పటి వరకు ఆసక్తి కనపరచాలి. మరి ఈ రీతిగా మనం ఈ విశ్వాసయానంలో కొనసాగించబడుతున్నప్పుడు మనం కనపరుస్తున్న ఆసక్తిని బట్టి మరి యెహోవా దేవుడు తానే ఆసక్తి కలిగి మన పక్షంగా చేసే అద్భుత కార్యములను ధ్యానిద్దాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేటి దినాలలో చాలా మంది దేని మీద ఆసక్తి చూపించాలో దాని మీద కాకుండా అనవసరమైన వాటి మీద, హాని చేసే వాటి మీద, కీడు చేసే దాని మీద, వీటి మీద ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు. బట్ ఏటి యందు ఆసక్తి కనపరచాలనో లేఖనాలను ఆధారంగా ధ్యానిద్దాము. మొదటిగా దేవుని విషయంలో యందు ఆసక్తి కనపరచాలి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనం. మరి ఇక్కడ జరిగిన సందర్భం అందరికీ తెలిసిందే. మరి ఇజ్రాయేలీయులు వ్యభిచారంతో, విగ్రహారాధనతో మరి దేవునికి కోపం పుట్టించినప్పుడు మరి ఒక ఇజ్రాయేలీయులు వెళ్ళి మిద్యాను స్త్రీని తన సహోదరుల ఎద్దుకు తీసుకొని రావటం మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఫీనెహాసు మరి వాళ్ళ ఇద్దరిని మరి హతం చేసిన తర్వాత అప్పుడు తెగులు నిలిచిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు యెహోవా దేవుడు మోషే గారితో చెప్తున్నమాట, కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో అంటే ఫీనెహాసుతో, అహరోనికి మనవడు ఎలియాజర్కు కుమారుడు అన్నమాట ఫీనెహాస్ అంటే. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగిండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ అంతమంది ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరికి కూడా ఇటువంటి ఆసక్తి రాలేదు. మరి దేవుడు ఓర్వలేకపోతా ఉన్నాడు. ఇప్పటికే మరి కోపం రగులుకుంటా ఉన్నది. మరి తెగులు అక్కడ జరుగుతూ ఉన్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా ఆ ఇజ్రాయేలులు మరి చేసిన ఆ దుష్కార్యం బట్టి ఇక్కడ ఫీనెహాసు పాప పరిహారం చేయటం, మరి దేవుడు దాన్ని చూసి సంతోషించి తనకి శాశ్వతమైన మరి నిబంధనను అక్కడ స్థిరపరచడం మనం చూస్తూ ఉంటాం అనమాట. మరి సంఘంలో కూడా అనేకమైనవి జరుగుతూ ఉంటాయి. దేవుని కార్యాల విషయంలో నాకెందుకు, నేను నా కుటుంబం బాగుంటే చాలు, వాళ్ళు ఎటు వెళ్ళిపోతే నాకెందుకు, వాళ్ళు ఏం చేస్తే నాకెందుకు అని ఈ రీతిగా ఉండటం కాదు. కానీ దెన్ అండ్ దేర్ అది తప్పు అని తెలిస్తే ఎవరినైనా ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అక్కడే మరి ఆ చేదైన వేరుని త్రుంచివేయబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇర్మియా 47:10 ఉంది కదా, యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును. మరి ఉజ్జా ఏం చేశాడు, అక్కడ మందసాన్ని మోత కర్రలతో మొయ్యాల్సింది అనాలోచనగా దాన్ని పట్టుకున్నాడు. ఏదైనా దేవుని కార్యాలయందు ఆసక్తి కనపరచడం ఎంతైనా అవసరమైనది. దేవునికి స్తోత్రం. మరి రెండోదిగా చూసినట్లయితే దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి ఉండాలి. మరి కీర్తన 69:9 నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని మరి మహారాజైన దావీదు గారు అంటా ఉన్నారు. మరి చాలా మంది దేవుని మందిరం విషయంలో ఏమైనా రిపేర్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, అవసరమైన పరికరాలు కానీ ఏమన్నా అనౌన్స్ చేస్తున్నప్పుడు పట్టనట్టు ఉంటారనమాట. మరి ఇక్కడ రాజైన దావీదు గారైతే ఆయన ఇంటిని గురించి ఎప్పుడు ఆలోచన కలిగి ఉన్నారు. మరి 2 సమూయేలు 7లో మనం చూస్తాం కదా, మరి నేను దేవదారు నాతో కట్టిన నగరంలో క్షేమంగా సుఖంగా ఉంటా ఉన్నాను, నా దేవుని మందసం డేరాల్లో ఉంటా ఉన్నది అని తనని ప్రవక్తను పిలిపించి తన ఆలోచనను, ఆశను వ్యక్తపరచడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి చాలా మంది హగ్గేలో చెప్పబడినట్టు 1వ అధ్యాయం 2 నుంచి ఉంటది కదా, యెహోవా మందిరం కట్టడానికి ఇంకా సమయం రాలేదు అని వాళ్ళు మాత్రం వెల్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ లో, సరంబి వేసిన మరి నివాసాలలో, గృహాలలో వాళ్ళు ఉంటా ఉన్నారు. చాలా మంది మందిరం పాడైపోతున్నా కానీ, అవసరతలు ఉన్నా కానీ ఏమి పట్టనట్టు వాళ్ళు మాత్రం ధన సమృద్ధి చేసుకోవటం, వాళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో నివసించడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ రాజైన దావీదు గారు మరి తన కంఫర్ట్స్ ఏమీ చూసుకోలేదు. దేవుడు అతన్ని ఎక్కడ ఉంచితే, అరణ్యంలో ఉన్న, గుహల్లో ఉన్న, చెప్పులు లేకుండా నెత్తి మీద చెప్పులు పెట్టుకొని కొండలు ఎక్కుతున్నా కానీ ఆయన ఆశ్రయంగానే చేసుకున్నారు. ఆయన్ని మాత్రమే ఆరాధించాడు. కాబట్టి
ఎందుకంటే ఆ ఇంటిని గూర్చిన ఆసక్తిని బట్టి దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా కాకుండా హగ్గెలో చెప్పబడిన రీతిగా యెహోవా మందిరాన్ని కట్టడానికి సమయం ఇంకా రాలేదనుకుంటే ఏముంది? వారు విస్తారంగా విత్తినను కొంచెమే పంట చేతికి వస్తా ఉన్నది. మరి జీతం అంతా చిల్లు సంచిలో పోసినట్టు పోతా ఉన్నది. దేవుని కార్యాలయం ఆయన ఇంటిని గురించి మరి మందిరం విషయంలో ఏమి అవసరతలు అక్కరతలు ఉన్నాయో మరి ప్రతి ఒక్కరూ కూడా మరి అనౌన్స్ చేస్తే దైవజనుడు ఎప్పుడు డబ్బు డబ్బు అని పీడిస్తారంటారు. మరి చెప్పకపోతే అవసరాలు తెలియదు కదండి. మరి తండ్రి కూడా ఇంట్లో ఉన్న బిడ్డలు చెప్తాడు, ఈ అవసరం ఉంది నాన్న అని. మరి ఆ రీతిగానే తెలుసుకొని కూడా మరి ఎదురు కార్యాన్ని చేసినప్పుడు మందిరం విషయంలో మరి స్పాన్సర్స్గా కానీ ఈ రీతిగా చేస్తున్నప్పుడు ఏంటంటే దేవుడు నిత్యంగా మరి సంతానాన్ని వారిని ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శాశ్వతమైన కృపను చూపే దేవుడే ఉన్నాడు. మూడోదిగా చూసినట్లయితే దేవుని వాక్యం వినే విషయంలో అపోస్తుల కార్యంలో 17:11 మనం చూడగలుగుతాం అన్నమాట. మరి అక్కడ బెరయ సంఘస్థుల విషయంలో చెప్తున్న మాట, వీరు దశలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. బెరయ సంఘస్థులు ఎంత ఘనులంటే ఆసక్తితో వాక్యాన్ని వింటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, వారు చెప్తున్నది అలా ఉన్నదా లేదన్నది వారు మరి లేఖనాలని తరచి పరిశోధించడం మనం చూస్తూ ఉన్నాము. మొదటిగా ఆసక్తితో వినాలి, ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగునని రోమా 10:17 ఉన్నది కదా. మరి వినే విషయంలో నిశ్చయముగా ఆసక్తి కనపరచాలి. ఏవేవో లోక సంబంధమైన విషయాలు న్యూస్లు వినటానికి చెవిగోసుకుంటారు కొంతమంది. వాళ్ళ ఇంటి పక్కన ఏం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది అని తెలుసుకోవటానికి ఉన్న ఆసక్తి దేవుని వాక్యం వినే విషయంలో ఉండదు. చర్చికి రాగానే వాక్యం చెప్పడానికి దైవజనుడు నిలబడగానే కొంతమందికి అప్పుడే లల్లబీ స్టార్ట్ అవుతుంది అనమాట, జోల పాట పాడుతున్నట్టు. ఈ రీతిగా ఎవ్వరు ఉండొద్దండి. చెప్తున్న వాక్యాన్ని ఆసక్తితో విన్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం హృదయంలో నింపుకొని ఉన్నప్పుడు నిజముగా ఆయా పరిస్థితులను బట్టి ఆ వాక్యమే మనల్ని ధైర్యపరిస్థితి, బలపరిస్థితి, బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. 4th వన్ చూసినట్లయితే క్షేమాభివృద్ధి కలుగు చేసే వాటి యందు ఆసక్తి ఉండాలంట. రోమీలకు రాసిన పత్రిక 14:19 మనం చూడగలుగుతాము. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరించము. దేవునికి స్తోత్రం. మరి ఏదైతే క్షేమాభివృద్ధి కలుగజేస్తుందో మనకి కానీ ఇతరులకు కానీ వాటిని మాత్రమే మనం అనుసరించాలంట. మరి కొంతమంది అయితే కీడు చేయటకే వారి పాదములు పరుగులెత్తునని మరి సామెతలు 1:16 మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ రీతిగా ఇతరులకి కీడు చేయాలని, నష్టం చేకూర్చాలని, వాళ్ళు పాడైపోవాలని కోరుకోవటం, మరి ఆ రీతిగా మనం పయనించడం కాదు కానీ ఒకరినొకరు, ఎందుకంటే మనం ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తాము. మరి మనం మామిడి విత్తనాన్ని నాటితే మామిడి ఫలాన్ని మనం భుజిస్తాము. ఆ రీతిగానే మనం ఏదైతే క్షేమాభివృద్ధి, ఇతరులు మంచిగా ఉండాలని మనం కోరుకుంటే మంచిగా మనకి ఇన్ రిటర్న్ వస్తుంది అన్నమాట. మరి దేవుడు అంటారు కదా, యేసయ్య, ఇతరులు ఏం చేయాలని నువ్వు కోరుకుంటావో అది వారికి చెయ్యి. మరి ఇతరులు మంచిగా ఉండాలని కోరుకుంటే మంచి ఇన్ రిటర్న్ మనకు వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ 5th వన్ చూసినట్లయితే ఆత్మ సంబంధమైన వాటి యందు ఆసక్తి ఉండాలంట. మరి 1 కొరింథీ 14:1 ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అలాగే మరి కృపావరములను అపేక్షించమని 1 కొరింథీ 12:31 చూస్తాం. ప్రవచన వరములను అపేక్షించమని 1 కొరింథీ 14:1 మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ రీతిగా, ఎందుకంటే ఆత్మీయంగా మనం క్షేమాభివృద్ధి కలిగినప్పుడు మరి 3 యోహాను 2:2 చూస్తాం కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నారు. ఈ లోకంలో అన్ని టెంపరీ అనండి, ఏదైనా పరలోక రాజ్యమే శాశ్వతం, స్థిరం. కాబట్టి దానికోసం మనం ఆత్మీయంగా సంసిద్ధులమై ఉండాలి. ఆత్మ సంబంధమైన వరాలని ఆసక్తితో మనం అపేక్షించబద్ధులమై ఉన్నాము. అవి వాడిపోవు, చెడిపోవు, మనల్ని మోరోవర్ పరలోక రాజ్యానికి చేర్చేవిడిగా ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం. 6th వన్ చూసినట్లయితే మంచి విషయముల యందు ఆసక్తి.
గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఎల్లప్పుడూ మంచి విషయంలో ఆసక్తిగా నుండుట యుక్తమే. దేవునికి స్తోత్రం. మరి చాలా మంది చెప్పుకున్నాం కదా, మరి కీడు చేయాలని, వారికి నష్టం చేకూర్చాలని, ఇటువంటి వీటిలో ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. చాలా మంది సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ పాస్వర్డ్ని హైక్ చేద్దాం, వీళ్ళ అకౌంట్ని ఖాళీ చేద్దాం, ఈ రీతిగా చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో మరి మార్ఫింగులు చేసి అమ్మాయిల్ని వేధించడం కానీ, వారిని బ్లాక్మెయిల్ చేయటం కానీ, మరి వారిని మానసికంగా, శారీరకంగా, ఫినాన్షియల్గా కూడా వాడుకోవాలని చూసేవాళ్ళు లేకపోలేదు. కానీ ఇటువంటివి ఆసక్తితో చేయటం కాదు, కానీ మంచి విషయాల యందు ఆసక్తి కనపరచాలి. మరి 1 పేతురు 3:13 ఉంటుంది కదా, మీరు మంచి విషయాలలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయి వాడేవాడని మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనం ఏది చేస్తున్నా కానీ మేలైనవి, క్షేమకరమైనవి, మరి ఇతరులకి మంచి చేసే వాటిని మాత్రమే ఆసక్తితో చేయబద్దులే మనం. అలాగే 7th వన్ చూసినట్లయితే ప్రార్థించుట యందు ఆసక్తి ఉండాలి. మరి యాకోబు 5:17 చూస్తాం కదా, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, అతడు ఆసక్తితో వర్షింపకుండినట్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ మరి కార్యాన్ని చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. ఆసక్తితో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏంటంటే మరి వాతావరణాన్ని కూడా మనం కంట్రోల్ చేయగలం. ఇది యేసయ్యకి మాత్రమే సాధ్యం. మరి మిక్కిలి నిమ్మలమై ఉండమని గాలిని గద్దించినప్పుడు మరి అక్కడ కార్యం చూసాము. అలాగే యెహోషువ కూడా అక్కడ ప్రార్థన చేశాడు, మరి సూర్య చంద్రుడిని ఆపినట్టు చూస్తా ఉన్నాం. అలాగే ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఇటువంటి అసాధారణమైన కార్యాలను మన జీవితాలలో, కుటుంబ జీవితంలో, బిడ్డల జీవితంలో, పరిచర్యలు చూడాలంటే ఆసక్తితో కూడిన ప్రార్థన అవసరమే ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ఉంటది కదా లేఖనాల్లో, మరి సంఘం కూడా అత్యాశక్తితో ప్రార్థించినప్పుడు అసాధారణమైన రీతిలో మరి బంధకాలలో ఉన్న పేతురు గారికి విడుదలనిచ్చినట్టు అపోస్తల కార్యములు 12:5 మనం చూస్తా ఉన్నాము. అలాగే 8 చూసినట్లయితే మారు మనసు పొందు విషయంలో మరి ప్రకటన 3:19 మరి లవోదిక సంఘంతో చెప్తా ఉన్నారనమాట యేసయ్య. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. దేవునికి స్తోత్రం. మరి మత్తయి 3:2 మరి బాప్తిసం ఇచ్చి యోహాను గారు పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని అక్కడ ఏ రీతిగా చెప్తా ఉన్నారో, అలాగే మరి 3:7 మత్తయి సువార్తలో మారు మనసు తగిన ఫలాలు ఫలించాలని కూడా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మరి చాలా మంది మారు మనసు లేకనే వాళ్ళు వీళ్ళు చెప్పారు, మరి ఇంట్లో ఇన్సిస్ట్ చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు, బాప్టిజం తీసుకోమని తీసేసుకుంటా ఉంటారు. మారు మనసుకు తగిన ఫలాలు ఎప్పుడు ఫలిస్తామంటే మనము నిజముగా దేవునితో ఎన్కౌంటర్ చేయబడి మన మనస్సు మారి నూతనమవుతామో అప్పుడు మాత్రమే మారు మనసు తగిన ఫలాన్ని ఫలించగలుగుతాము. ఆ రక్షణ నిత్యముగా యేసయ్యను చేరే వరకు లేదు, మన పోకడ వరకు, ఆయన రాకడ వరకు అది కొనసాగించబడతాము. మనంతటా మనకి దేవుడు మరి తన దర్శనాన్నిచ్చి, ప్రత్యక్షతనిచ్చి మనస్సును మార్చినప్పుడు దేవునికి స్తోత్రం. 9th వన్ చూసినట్లయితే దేవుని సేవించే విషయంలో ఆసక్తి కావాలంట. మన మూలవాక్యం ఉంది కదా, కీవర్డ్స్ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి. దేవునికి స్తోత్రం. దేవుని సేవించే విషయంలో ఎప్పుడు కూడా తీవ్రత కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. మరి యెహోషువ 24:15 చూస్తాం కదా, మీరు ఎవరిని సేవిస్తారో అది మీరే డిసైడ్ చేసుకోండి, బట్ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి దేవుని సేవించే విషయంలో ఎప్పుడు కూడా మనం ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. మరి మనం చేస్తున్న మరి వృద్ధుడయ్యాడు జకర్యా గారు. అలాగే మరి తనకి సంతానం లేదు, అయినప్పటికీ ఇంతకాలం నేను ప్రధాన యాజకుడిగా ఉన్నాను, ఇంత వృద్ధాప్యంలో ఉన్నా కానీ నేను మరి బిడ్డల్ని కనలేకపోతా ఉన్నాను, ఏ మాత్రము కూడా మరి అక్కడ ఆసక్తిని విడవలేదు. కానీ తన తరగతి క్రమం చొప్పున యాజక ధర్మాన్ని పాటించినట్టు భార్యాభర్తలు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. దేవుడు కార్యం చేసినా చేయకపోయినా ఆసక్తితో ప్రభువుని సేవించబద్దులు మనం. దేవునికి స్తోత్రం. మరి యోబు గారు అంటారు కదా, దేవుని దగ్గర నుంచి మనం మేలు మాత్రమేనా కీడును అనుభవించతగదా అని. మరి ఎవరైతే దేవుని పరిచర్యలో ఉంటా ఉన్నారో, మరి నేను ఏ మాత్రము నా పరిచర్యలో జయాన్ని చూడలేకపోతా ఉన్నాను, ఆత్మలని మరి రక్షించలేకపోతానని అనుకోవటం కాదు. కానీ మన ప్రవక్తలు తమ జీవిత కాలం అంతా సువార్త చాటినా కానీ ఒక్క ఆత్మను కూడా రక్షించని. మరి ఎందుకంటే
ఇజ్రాయేలులు ఆనాడు ఆ రీతిగా ఉన్నారు. నేటి దినాలలో కూడా అదే మూర్ఖ స్వభావం గల తరంలో మనం జీవిస్తా ఉన్నాము. మరి అపోస్తుల దినాల్లో అయితే ఒకసారి 3,000 మంది 5,000 మంది రక్షణ కార్యాలను కూడా చూస్తా ఉన్నాము. ఎవరి శక్తిని బట్టి సామర్థ్యాన్ని బట్టి దేవుడు క్యాలిబర్ని బట్టి ఫలాన్ని జయాన్ని ఇస్తూ ఉంటాడు. ఎవ్వరు కూడా ఏ మాత్రము ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదండి. ప్రభువుని సేవించే విషయంలో నిశ్చయంగా ఆయన చూస్తూ మాత్రమే మనం ఈ విశ్వాసయానంలో కొనసాగించబద్దులే. మనం దేవునికి స్తోత్రం. అలాగే దేని యందు ఆసక్తి ఉండకూడదు. రెండోదిగా చూసినట్లయితే నిద్ర యందు ఆసక్తి ఉండకూడదంట. సామెతలు 20:13 చూస్తామన్నమాట. సామెతలు 20:13 లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండినడలా ఆహారము తిని తృప్తి పొందుదువు. దేవునికి స్తోత్రం. చాలా మంది నిద్రపోయేటప్పుడు చాలా ఆసక్తి కనపరుస్తారు. మరి నిద్రపోయేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఇంకా ఎవరు డిస్టర్బ్ చేయకూడదని సైలెంట్ మోడ్లో పెట్టేయటం, చాలా ఆసక్తితో నిద్రపోతూ ఉంటారు. నిద్ర అవసరమే, ఆరోగ్యానికి కూడా మంచిదే. మరి నేను నెమ్మదితో సుఖంతో నిద్రపోయి పండుకొని లేస్తానని కూడా మహారాజున దావీదు గారు అంటా ఉన్నారు. మరి దేవుడు కూడా గాఢ నిద్ర కలుగు చేసిన తర్వాతే మరి రిప్కేజ్లో నుంచి ఆదాం గారికి అవ్వమ్మను చేయటం చూస్తూ ఉన్నాము. నిద్ర అవసరమే కాదు అని కాదు, కానీ దాన్ని మరి ఏ కార్యాలు నేటి దినాలలో ఆసక్తితో నిద్రపోయే దినాలు కాదండి. ప్రతి ఒక్కరం కూడా చాలా అలర్ట్గా సమయం అనుకున్న అసమయం అనుకును మరి సువార్త చాటాల్సిన చివరి ఘడియలలో ఉన్నాము. పరలోక రాజ్యం సమీపించున్నది. మరి నిద్రాసక్తిలో ఉండకూడదు. మరి మేల్కొని మనం పనిచేయబద్ధులమై ఉన్నాము. అలాగే మేల్కొని ఉండినడలా ఆహారము తిని తృప్తి పొందుదువు. మనం నిద్రపోతూ ఉంటే ఇంట్లో తినేసేవాళ్ళు మొత్తం తినేస్తూ ఉంటారు. మరి ఆత్మీయంగా చూసినా కానీ దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే జీవాహారాన్ని వడ్డిస్తూ ఉన్న సమయంలో నిద్రపోతే మనకి ఏమాత్రము ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చూడగలుగుతాము? బలహీనమైపోతాం కదా. మరి ఈ లోకపరంగా కూడా మరి వాడు తినేసి ఉంటాడులే, బాగా నిద్రపోతున్నారని వెనకొచ్చిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తినిపడేస్తారు. అలాగే హాస్టల్లో కూడా నిద్రపోతా ఉన్నాం అనుకో, అక్కడ మొత్తం మెస్సు క్లోజ్ అయిపోద్ది. ఈ రీతిగా ఎవరు ఉండకూడదు అనమాట. నిద్ర యందు ఆసక్తి విడవాలి. ఎంత అవసరమో అంత నిద్రపోవాలి, కానీ ఆసక్తితో మాత్రం ఈ రీతిగా చేయకూడదని లేఖనాలు సెలవిస్తాను. అలాగే ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలి? మొదటిగా చూసినట్లయితే జ్ఞానానుసారమైన ఆసక్తి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇజ్రాయెల్ గురించి చెప్తున్న సాక్ష్యం అన్నమాట. వారు దేవుని యందు ఆసక్తి గల వారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారు ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి అంట జ్ఞానానుసారంగా లేదంట. మనము జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగి ఉండబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. చాలా మంది గాలికి ప్రయాసపడినట్టు చాలా ఆసక్తితో పనిచేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఆఫ్ నో వెయిన్. దానివల్ల ఉపయోగమే ఉండదు. జ్ఞానము కలిగి ఆ జ్ఞానానికి ఆసక్తి తోడైతే అప్పుడే మనం చేస్తున్న పనిలో సక్సెస్ని, బ్లెస్సింగ్ని చూడగలుగుతాం అన్నమాట. సెకండ్ వన్ చూసినట్లయితే ఇతరులను ప్రేరేపించే ఆసక్తి కలిగి ఉండాలంట. 2 కొరింథీ 9:2. కొరింథీ సంఘంతో మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట అన్నమాట. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడి. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ కొరింథీ సంఘస్థులను చూచి మరి అక్కడ అనేకులు ప్రేరేపించబడతా ఉన్నారంట. మరి అకయలోని సంఘస్థులేమి, మరి మాసిదోనియా సంఘస్థులేమి, వాళ్ళందరూ ప్రొవోక్ అవుతా ఉన్నారనమాట. ఆ పరిచరణను బట్టి, కొరింథీలో ఉన్న పరిచరణను బట్టి. ఆ రీతిగానే మనం ఏదైనా ఆసక్తి కలిగి ఉన్నామంటే ఇతరులు అట్రాక్ట్ అవ్వాలన్నమాట. వారు థాట్ ప్రొవోకింగ్, వాళ్ళలో కూడా ఆలోచన రేకెత్తించబడాలి. మనల్ని చూసి వాళ్ళు నీరు గారిపోకూడదు. ఇలా చేస్తే అలా అయిపోతాం అనమాట. దట్ ఈస్ ఆఫ్ నో యూజ్. దానివల్ల అసలు ఉపయోగమే లేదు. వాడు అంత ఆసక్తితో చేస్తున్నాడు, అంత తగలబడుతున్నాడు, ధనాన్ని వృధా చేస్తున్నాడు, ఏమన్నా ఉపయోగం ఉందో దానివల్ల అనుకోవటం కాదు. కానీ వాళ్ళు చూసావా ఇంత కష్టమైనా మరి ఇంత కష్టపడుతూ కూడా అంత ఆసక్తిని కనపరుస్తూ ఈ రీతిగా వారు సక్సెస్ అయ్యారు, బ్లెస్సింగ్స్ చూస్తూ ఉన్నారు అని మనల్ని చూసి ఇతరులు ప్రొవోక్ చేయబడాలి, ప్రేరేపించబడాలి. అటువంటి వాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే ఎవరి ఎడల ఆసక్తి కనపరచాలి?
దైవజనుల ఎడల సంఘ విశ్వాసులంట. 2 కొరింథీ 7:12 మనం చూడగలుగుతాము. మరి ఇక్కడ కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారన్నమాట. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహాటమునకే వ్రాసి తిని. దేవునికి స్తోత్రం. మరి ఈ దైవజనుల ఎడల నిశ్చయముగా ఆసక్తి ఉండాలన్నమాట సంఘ విశ్వాసులకి. ఆయన ఏదో వస్తున్నాడో చెప్పుకుంటూనే వెళ్ళిపోతున్నారని కాదు, కానీ మరి షూనేమిరులు ఘనురాలైన స్త్రీ కూడా మరి అక్కడ భక్తిగల దైవజనుడిని ఎరిగి మరి ఒక గదిని ఏర్పాటు చేయటం, గదిలో తనకు కావలసినవి సమకూర్చడం మనం చూస్తా ఉన్నమాట. శ్రద్ధాభక్తులతో అక్కడ ఆవిడ చూసింది కాబట్టి అడగకుండానే తన అవసరత, కొదువ, కొరత, లోటు తీర్చబడింది. దేవునికి స్తోత్రం. మరి దైవజనులు అన్నీ మరి చెప్పుకోలేరు సంఘంతో. మరి పర్సనల్గా అనేకమైన అవసరాలు కలిగి ఉండవచ్చు. సంఘపక్షంగా చెప్తేనే ఎప్పుడు డబ్బు డబ్బు అని బీడిస్తున్నారని అనుకుంటారు. అలాంటిది మరి పర్సనల్గా తన వ్యక్తిగత జీవితంలో మరి అనేకమైన అవసరాలు ఉంటాయి. ఎవరు మరి ఓపెన్గా చెప్పలేరు, ఎందుకంటే వారు సేవిస్తుంది దేవుని కాబట్టి దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తారని చూస్తూ ఉంటారు. ఎవరి రూపంలో? సంఘ విశ్వాసులే కదండి. మరి ఈ బిడ్డల్ని పెంచుతా ఉన్నామంటే ఈరోజు రేపు వారు పెద్దవారైన తర్వాత ప్రయోజకులు అయ్యి కుటుంబాన్ని నా తర్వాత వాళ్ళు లీడ్ చేస్తారు, గైడ్ చేస్తారు, నాకు సహకారులుగా ఉంటారనే కదా. అలాగే దైవజనుల ఎడల కూడా ఆసక్తి కనపరచాలి. వారు అడక్క ముందే వారి అవసరాలను గుర్తెరిగి సమస్తము కూడా మరి సంఘ విశ్వాసుల ఆసక్తితో చేయబద్ధులమై ఉన్నాము. సెకండ్ వన్ చూసినట్లయితే సంఘ విశ్వాసుల ఎడల సంఘ నాయకుడు అంట. మరి 2 కొరింథీ 8:16 మనం చూడగలుగుతాము. మరి కొరింథీ సంఘంతో మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి అక్కడ సమయం సందర్భం వేరే అయినప్పటికీ ప్రతి దైవజనుడు కూడా సంఘం ఎడల కూడా ఆసక్తిని మరి బాధ్యతను కలిగి ఉండాలన్నమాట. మరి అక్కడ పౌలు గారు ఏ రీతిగా ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారో సంఘం ఎడల, సంఘ విశ్వాసుల ఎడల. మరి విశ్వాసులు అందరూ ఒకే స్టేటస్లో ఉండరు కదా, ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. మరి ఎవరైతే అవసరతలో అక్కరతలో ఉంటా ఉన్నారో చేతన ఇంత తను చేస్తూనే సంఘాన్ని కూడా ప్రేరేపించినప్పుడు ఏంటంటే మరి ఆ ఫ్యామిలీస్ కూడా కొంచెం ఎకనామికల్గా, ఫినాన్షియల్గా కూడా స్టెబిలైజ్ అవటానికి ఉంటుంది అన్నమాట. ఈ రీతిగా ప్రతి దైవజనుడు కూడా సంఘం ఎడల ఆసక్తిని కనపరచాలి. ఆత్మీయంగానే కాదు కానీ ఆర్థికముగా మరి సహాయ సహకారాలు అందించబద్ధులమై ఉన్నాము. థర్డ్ వన్ చూసినట్లయితే బీదల ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. గలతీ 2:10 చూసినట్లయితే మేము బీదలను జ్ఞాపకం చేసుకునే వలనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మరి మనం పండగ దినాలలో ఉన్నాము, నిశ్చయముగా మనం బీదలను కూడా జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. వారి ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్తారు కదా యేసయ్య, మరి మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు చేస్తే నాకు చేసినట్టే అని. మరి కీర్తన 41:1 కూడా చూడగలుగుతాం కదా, బీదలను కటాక్షించువాడు మరి ధన్యుడు, ఆపత్కాలంలో యెహోవా వానిని తప్పించునని చూస్తా ఉన్నాం. బీదలను కనికరించి వాడు యెహోవా కప్పించువాడని, వాని ఉపకారమును కానీ ప్రత్యుపకారం చేయనని మరి సామెతలో 19:17 కూడా చూస్తా ఉన్నాం. మనం ఈ రీతిగా మరి పేద సాధన చూస్తున్నప్పుడు ఆయన అన్యాయస్తుడు కాదు, మరి నిత్యముగా ఆయన ఫలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. 100 పాళ్ళుగా మరి మనం ఇస్తున్న దానికంటే, చేస్తున్న దానికంటే ప్రత్యుపకారం చేసే దేవుడు అన్నాడు. అలాగే ఎప్పటి వరకు ఆసక్తి కనపరచాలి. మరి చాలా మంది ఆరంభ సూర్యుల్లాగా స్టార్టింగ్ లో ఉన్నంత ఇంట్రెస్ట్ లెవెల్స్ పోను ఉండవన్నమాట. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అని అంటారు. లైక్ ఇంట్రడక్టరీ, గ్రోత్, మెచ్యూరిటీ అండ్ డిక్లైన్ స్టేజెస్ ఉంటాయి. ఏంటంటే అది ఇంట్రెస్ట్ అన్నది కూడా అట్లానే ఉంటుంది అనమాట. ఏదన్నా మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే చాలా ఎక్సైట్మెంట్తో, ఆసక్తితో స్టార్ట్ చేస్తాము. ఇంకా పోను ఆ ఆసక్తి, ఆ ఇంట్రెస్ట్ లెవెల్స్ అన్నవి ఇంకా తగ్గిపోతూ ఉంటాయి. ఆ రీతిగా ఉండకూడదు అన్నమాట. తుద వరకు మనం ఆసక్తిని కనపరచాలని మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 మనం చూడగలుగుతాం అన్నమాట. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి మనకున్న నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలంటే ఈ ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలంట. దేవునికి స్తోత్రం. మరి ప్రసంగి 7:8 ఉంది కదా, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని.
మరి మనం ఏ రీతి మంచి ఎక్సైట్మెంట్తో జీల్తో మనం స్టార్ట్ చేస్తామో కార్యం చివరి వరకు అదే ఎక్సైట్మెంట్ని కంటిన్యూ చేయబద్దులు మనం. దేవునికి స్తోత్రం. మరి ఇన్ని మంచి విషయాల్లో మనం ఆసక్తి కనపరిచాం కదా, మరి దేవుడు కూడా యెహోవా తానే ఆసక్తి కలిగి చేసే అద్భుత కార్యాలను ధ్యానిద్దాము. 2వ రాజులు 19:29-34 వరకు చూసినట్లయితే, మొదటిది ఆశీర్వదిస్తాడు, రెండోది సమకూరుస్తాడు, మూడోది కాపుదలనిస్తాడు. ఒకసారి చదువుదాం. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచన ఎగును. ఈ సంవత్సరమందు దానంతటా అదే పంట పండును. 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేరుకొయ్యుదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు. యూదా వంశములు తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని ఎదిగి ఫలించును. శేషించి వారు యెరూషలేము నుండి బయలుదేరుదురు. తప్పించుకున్న వారు సియోను కొండల నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. దేవునికి స్తోత్రం. మనం చదవబడిన వచన భాగాలలో ఆశీర్వాదాన్ని చూస్తాం, అలాగే చెదరిపోయిన వాడిని సమకూర్చడం చూస్తూ ఉంటాం, అలాగే ఆయన శత్రువుల నుంచి కాపుదలను కూడా మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. రెండోదిగా చూసినట్లయితే మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలుగుతాం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవునికి స్తోత్రం. మరి దీంట్లో చూసినట్లయితే, ఒకటి వృద్ధి కలిగిస్తాడు, రెండోది క్షేమాన్ని ఇస్తాడు, మూడోది స్థిరత్వాన్ని ఇస్తాడు. నిత్యముగా రానున్న సంవత్సర కాలంలో దేవుడు ఆసక్తి కలిగి తన యందు భయభక్తులు కలిగిన వారిని, అలాగే దేవుని కార్యాలలో ఆసక్తి కనపరుస్తున్న ప్రతి ఒక్కరి విషయంలో ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. వృద్ధిని కలుగజేసే దేవుడే ఉన్నాడు. రెండోది క్షేమాన్ని కలుగజేసే దేవుడే అన్నాడు. అలాగే మూడోది స్థిరపరిచే దేవుడే ఉన్నాడు. రానున్న సంవత్సర కాలంలో దినాలలో మనం ఏదైతే పని చేస్తూ ఉన్నామో దాంట్లో నిత్యంగా వృద్ధిని, ప్రాస్పారిటీని దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. రెండోది క్షేమాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. మరి ప్రపంచంలో ఎక్కడా కూడా క్షేమం లేదండి. మరి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కార్యాలు ఎందు ఆసక్తి కనపరుస్తున్న ప్రతి ఒక్క కుటుంబం పక్షాన ఆయన కృపాక్షేమంలో మన వెంట వచ్చినట్లు ఆయన ఆజ్ఞాపించును గాక. ఆమేన్. అలాగే స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. మరి ఎక్కడా కూడా స్థిరత్వం లేకుండా ఆ జాబు ఈ జాబ్ అని, ఆ సంఘం ఈ సంఘం అని ఎవరైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నారో నిత్యముగా మరి యెషయా గ్రంథంలో చెప్పబడిన రీతిగా 22:23లో దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతను స్థిరపరిచేదని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒక స్థిరమైన జాబ్ని కానీ మరి స్థిరమైన చేతి పనిని కానీ దేవుడు అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. మరి ఆయన కార్యాలయందు, దేవుని విషయాలయందు, అలాగే ఆయన ఇంటి విషయంలో, వాక్యం వినే విషయంలో క్షేమాభివృద్ధి కలుగు చేయి వాటి యందు మనం ఆసక్తి కనపరుస్తూ, ఆత్మ సంబంధమైన మంచి వాటి యందు, అలాగే ప్రార్థించే విషయంలో, మారు మనసు పొందే విషయంలో, ఆయన సేవించే విషయంలో మనం ఆసక్తి కనపరిచినప్పుడు నిత్యంగా దేవుడు తానే ఆసక్తి కలిగి మరి క్షేమాన్ని, వృద్ధిని, స్థిరత్వాన్ని, అంత మాత్రమే కాదు కానీ ఆశీర్వాదాలని మరి 2 పాళ్ళుగా సమకూర్పుని, కాపుదలనిచ్చే దేవుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి దీంతో A to Z క్రిస్టియన్ ట్రైట్స్, క్రైస్తవులకు ఉండవలసిన A to Z లక్షణాలను కంప్లీట్ చేశాము ఈ సంవత్సరంతో. నెక్స్ట్ ఇయర్ ప్రభు చిత్తం అయితే డోంట్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్, మరి క్రిస్టియన్స్ కలిగి ఉండకూడనివి మనం ధ్యానిద్దాము. మరి దేవుని కార్యాలయందు, అలాగే ఆయన సేవించే విషయంలో ఆసక్తి కనపరుద్దాం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.